హలో మావా! వెల్కమ్ టు డే 23 ఆఫ్ మీరు ఏదో ఒక రోజు ఎమ్మెల్యే ఇంజినీర్ అవుతారు బాబు. అవుతారు. ప్రీవియస్ వీడియోస్‌లో ఏంటి, మనకి ఏ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉందో ముందుగానే తెలిసినప్పుడు, అలాంటి కోడ్‌ని హ్యాండిల్ చేయడం ఎలానో తెలుసుకుందాం. ఈ వీడియోలో అసలు మనకి ఏ ఎర్రర్ వస్తది అని మన ప్రోగ్రామర్స్‌కే తెలియనప్పుడు, అలాంటి కోడ్స్‌ని హ్యాండిల్ చేయడం ఎలానో చూద్దాం. ఏందనో సింపుల్‌గా మనకి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది అనే కోడ్‌ని తీసుకెళ్ళి ట్రై బ్లాక్‌లో పడేద్దాం. నెక్స్ట్ ఎక్సెప్ట్ బ్లాక్‌లో ఏం ఎర్రర్‌ని పాస్ చేయకుండా డిఫాల్ట్‌గా సమ్ ఎర్రర్ హాస్ అకర్డ్ అని రాద్దాం. ఇక్కడ ఏంటి, ఏ ఎర్రర్ వచ్చినా కూడా ఇదే స్టేట్మెంట్ రన్ అవుతది. 2 ట్రై చేద్దాం. ఇక్కడ ఎంటర్ ఏ నంబర్ అడుగుతుంది కదా! ఆ ప్లేస్‌లో ఒక స్ట్రింగ్‌ని పాస్ చేస్తున్నా. మన ప్రకారం ఏంటి, వాల్యూ ఎర్రర్ రావాలి. సరే రన్ చేద్దాం రండి. సమ్ ఎర్రర్ హాస్ అకర్డ్ బానే ఉంది, హ్యాండిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నేను 0ని పాస్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ఏం రావాలి, 0 డివిజన్ ఎర్రర్ రావాలి. ఓకే రన్ చేద్దాం. ఓహ్! ఇక్కడ కూడా సమ్ ఎర్రర్ హాస్ అకర్డ్ అని బానే ఉంది. 2 ఎర్రర్స్ హ్యాండిల్ అయిపోయినాయి. బట్ మనకి ఎప్పుడు ఏం ఎర్రర్ వచ్చింది అనేది డిస్‌ప్లే చేయట్లేదు. అలా డిస్‌ప్లే అవ్వాలి అంటే మనం ఇంటర్‌ప్రిటర్‌ని అడగాలి ఏం ఎర్రర్ వచ్చింది అని. అని అడగడానికి మనం ఎక్సెప్ట్ పక్కన ఎక్సెప్షన్ అని పాస్ చేస్తాం. ఎక్సెప్షన్ అంటే ఏం లేదు, ఎర్రరే. ఏం ఎర్రర్ వచ్చింది అని అడగడానికి ఎక్సెప్షన్ విత్ ఈ క్యాపిటల్ నుండి ఎక్సెప్షన్ అని పాస్ చేస్తే ఏం ఎర్రర్ వచ్చిందో దాన్ని తీసుకొచ్చి ఎక్సెప్షన్ అనే దాంట్లో స్టోర్ చేస్తది. దాన్ని మనం సింపుల్‌గా ప్రింట్ స్టేట్మెంట్ లోపల ఎర్రర్ ఈస్ ఆ ఎక్సెప్షన్‌ని ఇక్కడ పాస్ చేస్తున్నా. కానీ రన్ చేద్దాం. ఇక్కడ నేను స్ట్రింగ్‌ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ ఏ నంబర్ అనే దగ్గర. చూడండి వాల్యూ ఎర్రర్ అని వచ్చింది. వాట్ ఇఫ్ నేను 0 ఎంటర్ చేస్తే 0 డివిజన్ ఎర్రర్. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! ఒకవేళ నాకు ఎర్రర్ ఉన్నా లేకపోయినా ఈ కోడ్ అనేది పక్కా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఫైనల్లీ అనే బ్లాక్‌ని యూజ్ చేస్తాం. కానీ ఫైనల్లీ అనే బ్లాక్‌లో కోడ్ ఎగ్జిక్యూటెడ్ అని రాస్తున్నాను. రండి ట్రై చేద్దాం. ఎంటర్ ఏ నంబర్ అనేది. సరే మనం ఈసారి నంబర్ ఎంటర్ చేద్దాం. పత్తితుల్లాగా 5 ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ అవుట్‌పుట్ ఏం రావాలి, 10/5 2. ఓకే 2 వచ్చింది. నెక్స్ట్ కోడ్ ఎగ్జిక్యూటెడ్. ఫైనల్లీ అనే బ్లాక్‌లో ఉన్న కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఇప్పుడు మనం ఎర్రర్ వచ్చేలా ఎంటర్ చేద్దాం. అంటే 0 ఎంటర్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది, ఎర్రర్ ఈజ్ 0 డివిజన్ ఎర్రర్ అని వచ్చింది. ప్లస్ కోడ్ ఎగ్జిక్యూటెడ్ అని కూడా వచ్చింది. అంటే ఏంటి, మన దాంట్లో ఎర్రర్ ఉన్నా లేకపోయినా ఫైనల్లీ అనే బ్లాక్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒక్కసారి ట్రై చేయండి. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.